ముందుగా దేవుని సహాయం వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము గనుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా, విలువే లేని నాకు ప్రభా, మీ విలువైన రక్తము ద్వారా దేవా ఇట్టి కృపను దయచేశారు. అందులకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్య, మీరు వెళుతూ ప్రభా అనాథులుగా మమ్మల్ని విడవక ఆదరణకర్తను మాకు అనుగ్రహించారు కదా ప్రభా. ఆదరణకర్తగా మా మధ్యలో ఉండి సంచారము చేస్తున్న పరిశుద్ధ ఆత్మదేవా, మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఇప్పుడు నేను నిలవబడి ప్రభా పరిశుద్ధమైన మాటలు, జీవము కలిగిన మాటలు మాట్లాడబోచుండగా అయ్యా, అపవిత్రమైన పెదవులు గలదానను, యెషయా గారి పెదవులు కాల్చిన రీతి నా పెదవులను కాల్చి అయ్యా పరిశుద్ధాత్మదేవా, మీరు నాలో ఉండి నాతో ఉండి నన్ను నడిపించమని, మీ సహాయము నాకు దయచేయమని ఈ నా మనవులన్నీ యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని పొందుకొని నన్ను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం చదువుకుందాం. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. చాలండి. 59వ వచనం కూడా చదువుకుందాం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీయూ దొరకలేదు. చాలండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మారని వారు అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను కదా. ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో సంచరించినప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగించారు. ఎన్నో సూచక్రియలను చేశారు. వీటన్నిటినీ చూచి కూడా మారని వారు, ప్రభువుని సిలువ మరణానికి అప్పగించిన వారు, వారిని చూపించాలని నేను అనుకున్నాను. ఈ వాక్యము, ఈ అందరూ సభ కూడా అప్పగించిన వాక్యము 4 సువార్తల్లో ఉన్నది. యోహాను సువార్త 1 ఒకరి గురించి చూపిస్తున్నాను, పరిసయ్యుల గురించి. వీరు ప్రభువు గ్రుడ్డివాని కళ్ళు తెరిచినప్పుడు అతన్ని పిలిపించి అతన్ని కళ్ళు ఎలాగ తెరిచాడు అని ఒకసారి అడుగుతారు. మరలా వాడి తల్లిదండ్రులను కూడా పిలిపించి అడుగుతారు. అయినను వారికి ఇంకను అతన్ని మరలా పిలిపించి రెండవ మారు యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చూసినట్లయితే, కాబట్టి వారు గ్రుడ్డివాడయుండిన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనని చెప్తాడండి. వీరు అంటారు ప్రభువుని పాపి అంటారు పరిసయ్యులు. కానీ ఆ గ్రుడ్డివాడు ఆయన పాపో కాడో నేను ఎరుగను, కానీ ఇప్పుడు గ్రుడ్డివాడినై ఉండి ఇప్పుడు నేను చూచుచున్నాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత 27వ వచనంలో, వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారనని వారిని ప్రశ్న వేస్తారు. వేసినప్పుడు మీరును ఆయన శిష్యులొకట కోరుచున్నారా ఏమని వారితో అంటారు. అనినప్పుడు అందుకు వారు అంటారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వారిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు అంటాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడువు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాన్ని వెలివేసిరి. ఈ పరిసయ్యులు గ్రుడ్డివారు సువార్త చెప్పాడు వీళ్ళకి. పాపులు మనవి దేవుడు వింటాడా? వినడు కదా. ఈయన పరిశుద్ధుడు, దేవుని దగ్గర నుంచి వచ్చాడు,
అందుకనే ఆయన మనవి విని నాకు కళ్ళు ఇచ్చారు అని ఇతను చెప్పినప్పుడు వాళ్ళేంటి, నువ్వు పాపివి, నీవు మాకు బోధింపు వచ్చితే వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము చాలా పరిశుద్ధులము అనే ఆలోచనలో వారు ఉంటారు. అలాగే యేసు ప్రభు వారు ఇక్కడ పరిసయ్యుల్ని హెచ్చరిస్తాడు 39వ వచనములో. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ప్రభు ఇక్కడ వీరికి హెచ్చరిక అందించినను వీరు మారిన వారు కాదు. మీలో పాపం ఉన్నదని పరిసయ్యులతో ప్రభు చెప్పారు. చెప్పినను వీరు మారలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయము 46వ వచనం 47వ వచనం చూద్దామండి. వారిలో కొందరు పరిసయ్యుల వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగు చూచుచు ఓరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పాను. చాలండి. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ ఎందుకంటే ప్రధాన యాజకులు వీరందరూ, ఇందాక పరిసయ్యుల గురించి చూసాం కదా, పరిసయ్యులు ప్రభు వారు హెచ్చరించినను వారు మారలేదు. ఇక్కడ ప్రధాన యాజకులు కూడా వీరితో పాటు సమకూడారు అనమాట. మనం ఏం చేయుచున్నాము? ఈయన అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. సూచక్రియలు చేసినప్పుడు మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించాలి కదా, కానీ వీరు అంగీకరించలేదు. ఆయన ఎలాగ సంహరించుదుమా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరి అధికారం పోయిద్దని. ఎక్కడ వీరి అధికారం పోయి అందరూ జనులందరూ ప్రభు వారిని విశ్వసిస్తారు అని వీరి ఆలోచన. అలాగే 12వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూద్దామండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. చాలండి. ఇక్కడ మనం చూస్తే సామాన్య జనులు అందరూ వచ్చి యేసును చూచి మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడటానికి వచ్చారు. అతన్ని బట్టి యూదుల్లో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచుతున్నారు. అందుకని వీరేం చేశారు? ఇలాగ జనులందరూ యేసు వైపు చూస్తున్నారు, ఆయన అందు విశ్వాసం ఉంచుచున్నారని లాజరును కూడా చంపన ఆలోచన చేశారు. ఇప్పటి వరకు మనం చూసింది పరిసయ్యులు, ప్రధాన యాజకుల గురించి చూసామండి. ఇప్పుడు సద్దుకయ్యుల గురించి చూద్దాము. లోకాసు వార్త 20వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగిద్దంటే, వీరు పునరుత్థానము లేదని చెప్పి సద్దుకయ్యులు వీరిలో కొందరు వచ్చి యేసు ప్రభు వారిని ఏమడుగుతారంటే, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయాను. అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయాలని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు మొదలుకొని 7 వరకు చనిపోయి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయిద్దని చెప్పి, కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండిన కదా అని అంటారు. అందుకు వీరు ప్రభు వారిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు అందుకు యేసు ప్రభు వారు అంటారు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరమున మృతులు పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుత్థానంలో పాలివారైండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఇందురు గనుక వారికను చావనేరరని చెప్తాడు ప్రభువారు.
వీరు అడిగిన ప్రశ్నకి వీరికైతే ఇక్కడ సమాధానం వచ్చింది. అయినను వీరు మారారా? మారలేదండి. మారని వారిలో వీరు కూడా చేర్చబడ్డారు. తర్వాత శాస్త్రుల గురించి చూద్దామండి. ఆ కిందే ఉంది. తరువాత వీరు సద్దుకాయలు తర్వాత వారు ఆయన్ను మరేమీ అడిగ తెగింపలేదు గనుక శాస్త్రుల్లో కొందరు, బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివనిరి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయన ప్రభు అని చెప్పిన ఎళ్ళ ఆయన ఎలాగ అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువు టంగీలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ల ఎండ్లను దిగమరింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. ఇక్కడ శాస్త్రుల గురించి కూడా ప్రభువారు మాట్లాడారు. వారికి కూడా హెచ్చరికను అందించారు. అయినను ఈ శాస్త్రులు కూడా మారిన వారు కారు. ఈ పరిచయాల గురించి, శాస్త్రుల గురించి పాస్టర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువారు అక్కడ 23వ అధ్యాయం మొదటి వచనం నుంచి లాస్ట్ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఎన్నో మార్లు 7 మార్లు అంటారు ప్రభువార్లు. అయ్యో అయ్యో అనని 7 మార్లు అంటారు వీరి గురించి. వీరు పరలోక రాజ్యాన్ని మోస్తారు, దానిలో ప్రవేశించే వారిని ప్రవేశింపనెవరు అంటారు. ఇంకా వీరు వారి మతములో కలుపుకొనుటకు వచ్చేదరు అంటారు. అలాగనే ఇంకా వీరు సమాధులను పోలి ఉన్నారంటారు. ఇలాంటివి వీరి గురించి ఎన్నో చెప్తారు. ఇంతగా చెప్పినను వీరు మారిన వారు కారండి. వీళ్ళని ఇలా అంటూ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వస్తారు. లోకాసు వార్త 20వ అధ్యాయము కాదు 11వ అధ్యాయము కాదు వచనం చెప్తానండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 45వ వచనం నుంచి, అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, బోధకుడా ఈలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావా అని ఆయనతో చెప్పగా, ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై సమ్మతించున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. అందుచేత నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలను పంపుదును, కొందరిని హింసింతురు. ఈ లోకం పుట్టినది మొదలుకొని ఈ తరము వారు విచారం. చాలండి. అక్కడ పరిశీలన శాస్త్రులు వారిని అంటా ఉన్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, బోధకుడా ఇలాగ చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావా అని ఆయనతో అంటారు. అన్నప్పుడు ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా అని ఇక్కడ వీరిని కూడా హెచ్చరించారండి. ప్రవక్తలను చంపుచున్నారన్నమాట మనకి పాస్టర్ గారు ద్రాక్ష తోట ఉపమానంలో చెప్పారు కదా. ప్రభువారు తన ద్రాక్ష తోటను గుత్తకిచ్చి దేవుడు దేశాంతరం పోయినప్పుడు సేవకులను పంపినప్పుడు వారి సేవకులకి తన భాగం ఇమ్మన్నప్పుడు వారిని కొట్టి చంపుతారు. ప్రియకుమార్ని సన్మానించదురు అనుకుని తన ప్రియకుమార్ని పంపించినప్పుడు కూడా అతన్ని కూడా కొట్టి చంపుతారు. ఆ ప్రియకుమారుడు ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఈనాటి కాలంలో కూడా మనము చూడట్లేదు కానీ పలు ప్రాంతాల్లో సేవకుల్ని కొడుతున్నారు, హింసిస్తున్నారు. ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్న సేవకులు ఎందరో ఉన్నారండి. మొన్న మన నిరీక్షణ గ్రూప్లో కూడా నిరీక్షణ గ్రూప్లో కూడా పెట్టారు. ఒక సేవకుని రౌడీ షీటర్స్ అంట ఎలా కొడుతున్నారో అసలు. వీరందరూ ఏమీ మాకు లేదనుకొని చేస్తున్నారేమో మరి. ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దామండి.
ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకియు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. చాలండి. ఇక్కడ ఏమంటున్నారండి? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేకియు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఇప్పుడు సేవకులని, దేవుని బిడ్డల్ని హింసించే వారికి కూడా ప్రతిదండన లేదంటారా అండి? వారికి కూడా ప్రతిదండన ఉంది. అది గ్రహించుకోలేకే అలాగూ వారు చేస్తున్నారు. సరే అండి, ఇంకా మారిన వారిలో కొందరిని చూద్దాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 32వ వచనం అండి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి 31వ వచనం చదవండి. 31వ వచనం. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. చాలండి. ఇక్కడ హేరోదు కనపడుతున్నాడండి మనకి. ప్రభు వారు బాలుడుగా ఉన్నప్పుడే, హేరోదు గురించి చెప్పినప్పుడు నిర్మల మనకు చెప్పింది కదా, బాలుడుగా ఉన్నప్పుడే చంపాలని చూశాడు. తర్వాత తన వృద్ధాప్యంలో కూడా ఇక్కడ కూడా ప్రభు వారిని చంపాలని, ఎందుకు చంపాలని చూస్తాడంటే విశ్రాంతి దినమును ఆచరించట్లేదంట ప్రభువారు. వీరందరూ పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు వీరందరూ చెప్పేది ఏంటంటే విశ్రాంతి దినమును ఆచరించట్లేదు, ధర్మశాస్త్రముని అనుసరించట్లేదు అన్నట్టు ప్రభువారి మీద ఒక నిందలు మోపుతూ వచ్చారండి. ప్రభువారు ఎన్నిసార్లు హెచ్చరించినను వీరు మారిన వారు కారు. హేరోదు గారు ఇంకా 23వ అధ్యాయంలో లూకాసు వార్త 8వ వచనం అండి. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. చాలండి. ఇక్కడ హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఈ సంతోషించిననే మాట ఉంది, కానీ ఆయన సంతోషం ఎలాంటి సంతోషం అండి? మారాలనే సంతోషమా? అపహసించాలని, తృణీకరించాలని, ప్రభువుని ఇబ్బంది పెట్టాలని. అప్పుడు చంపకుండా వదిలేశాడు కదా, అప్పుడు చంపలేకపోయాడు కదా, ఇప్పుడు దొరికింది నాకు అవకాశం, ఈ యేసు నా దగ్గరకు వస్తున్నాడు, ఈయన్ని తృణీకరించాలి, నేను ఈయన్ని అపహసించాలి అనే ఉద్దేశంతో ఆ సంతోషం కలిగి ఉన్నాడండి. ఏదైనా సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన్ను చూడగోరను. ఈ సూచక్రియలు అది నిర్మల మనకు చెప్పింది కదండి, ఒక కుక్కని కాలు ఎరగొట్టిన దాన్ని తీసుకొచ్చి దీన్ని బాగు చెయ్యి, ఈ కొండను బంగారపు కొండగా మార్చు అని స్త్రీలను ఎదురుగా అర్ధనగ్నంతో నిలవబెట్టి నాట్యము చేయించి ఎంతగానో ప్రభు వారిని హేరోదు ఇబ్బంది పెట్టాడు. తన వృద్ధాప్యంలో కూడా తను మారిన వారు కారు. ఇంకా పిలాతు గారి గురించి చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22 నుంచి చూద్దామండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడే దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని. ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి
చాలండి. ఇక్కడ పిలాతు గారు నిరపరాధి రక్తమును గూర్చి, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అన్నారు కానండి. చాలా ప్రయత్నించారు విడిపియాలని. కానీ చివరికి ఏం చేశారంటే మార్కు సువార్త 15 అధ్యాయము 15 వచనంలో చూద్దాం. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి సిలువ వేయని అప్పగించెను. తన భార్య వర్తమానం పంపించిద్దండి, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి మిక్కిలి కలలో నేను మిక్కిలి బాధపడుతున్నానని వర్తమానం పంపించిద్ది. కానీ చాలా విధాలుగా విడిపించాలని చూస్తారు కానీ విడిపించరు. జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. ఈయన మారిన వారు కారండి. ఇప్పుడు యోధా ప్రజల గురించి చూద్దాము. ఇందాక చదువుకున్న దగ్గరే ఉంటుంది. 27వ అధ్యాయము 25వ వచనము. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. చాలండి. యూదా ప్రజలు వీరు, ఇది ఎప్పుడండి? గుడ్ ఫ్రైడే రోజు కదా జరిగింది ఇలాగ చెప్పడం. దీనికి ముందు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏమని కేకలేశారండి వీరు? 21, 8, 9 వచనాలు చూద్దామండి. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేయిచుండిరి. చాలండి. ఒక 5 రోజులకు ముందే ఈ రీతిగా దావీదు కుమారునికి జయము, మా రాజు నీవే అన్నట్టు ఊరేగించి వారి బట్టలు పరిచి ఖర్జూరు మట్టలు పరిచి, అంటే ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన జరిగిందండి. ఇక్కడ సిలువ వేయమని కేకలు వేశారు కదా, వాని రక్తం మా మీద ఉండును గాక అన్నారు కదా. ఇదైతే అక్కడ ఉన్న ప్రధాన యాజకుల చేత, అధిపతుల చేత, అందరి చేత ప్రేరేపింపడని వారై అపవాది వారిలో ఉండుట వలన ఈ రీతిగా అరిచారండి. వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అన్నారు. దాని తర్వాత వారికి ఏమి సంభవించింది కూడా మన పాస్టర్ గారు మనకి అనేక మార్లు చెప్తానే ఉంటారు. ఎంతో ఘోరమైన శాపాన్ని కొని తెచ్చుకున్నారని. అలాగే ఎడమవైపు ఉన్న దొంగను చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనము. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. చాలండి. ఇక్కడ ఇద్దరు దొంగలు ప్రభు వారికి కుడివైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు సిలువ వేయబడ్డారండి. అయితే ఇద్దరు ఒకే దూరంలో ఉన్నారు. ప్రభు వారి మొదట పలికిన మాట ఇద్దరూ విన్నారు. కానీ ఎడమ వైపునున్న దొంగ మాత్రం మారలేదు. కుడివైపునున్న దొంగ మాత్రం ఇది మనకి కరెక్టే, మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాము, కానీ ఆయన ఏ పాపము చేయలేదు అని తను నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడండి. ఈ ఎడమ వైపునున్న దొంగ అయితే పరలోక రాజ్యాన్ని కోల్పోయి మారని వారిలో చేర్చబడ్డాడు. ఇప్పుడు ద్రోహియగు యోధా గురించి చూద్దామండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. 12 మందికి ఒకే వరాన్ని ఇచ్చారండి. యూదాకి ఇచ్చిన తరుణంలో ఈ మెసేజ్ మనం విన్నామండి. ఈ యూదా మాత్రం తనలో ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించింది కదా. అపవాది తనకు ఆలోచన పుట్టించుట వలన తప్పిపోయాడు. ప్రభువుని ధనాశ కలిగి ధనము కోసం ప్రభువుని సిలువ మరణానికి అప్పగించాడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 3-4 వచనాలు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు
అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. సాతాను ప్రవేశించిందండి తనలోనికి. అందువలన తను ధనాపేక్ష గలవాడై ప్రభు వారిని అప్పగించాడు. తర్వాత అతని స్థితి ఏమైందో మనకి తెలుసండి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువారు లాస్ట్ తరుణంలో కూడా ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. అప్పుడు కూడా ఈయనకు అవకాశం ఉందండి మారడానికి. బోధకుడా నేనా అని అడిగినప్పుడు ఆయన నీవన్నట్టే అనెను. అంటే నన్ను అప్పగించబోతుంది నీవే అని ప్రభువారు తెలియపరిచారు కదా. ఆయనను అప్పటికైనా కానీ ప్రభు పాదముల మీద పడి, ప్రభువా నేను ఇట్లా ధనాపేక్ష కలిగి ఇలా చేశాను, నన్ను క్షమించు అని అన్నడితే క్షమాపణ దొరికేదేమో. కానీ నీవన్నట్టే అనెను. ఇంకా అంతే, ఆయన విన్నాడు, మెదలకుండున్నాడు, మారని వారిలో చేర్చబడ్డాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 29, 30 వచనాలు చూద్దామండి. యోధ ఏమి కోల్పోయాడో చూద్దామండి. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. చాలండి. పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకే ప్రభు వారు నియమించిన రాజ్యాన్ని కూడా యోధా కోల్పోయాడండి. ఎందుకంటే అపవాది తనలో ప్రవేశించటం వలన, సాతాను తనను ప్రేరేపించటం వలన ఇలాగ జరిగింది. మనకు కూడా సాతాను ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడండి. ఆ ఆలోచనలు కలిగిస్తాడు, కానీ వాటిని మనం అనుసరించకూడదు. వాటిని జయించగలిగే శక్తినిమ్మని ప్రతి క్షణము మనం దేవుని వేడుకుంటూ ఉండాలి. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం అండి. 27వ అధ్యాయం 39. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఆనాటి ప్రజలే కాదండి, ఈనాడు కూడా మనము యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమంటున్నారంటే ప్రభు వారిని 3 మేకులు ఈయన తీసుకోలేకపోయాడు, ఈయన దేవుడేంటి అని మనుషులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారండి. ఆనాడు వారన్న మాటలే ఇప్పుడు కూడా అంటున్నారు. ప్రభు వారు 3 మేకులు తీసుకోలేక అండి తన ప్రాణాన్ని అర్పించింది. ఆ 3 మేకులు ఆయన కొట్టకపోతే అవి ఎవరికి పడేవండి? మనకే కదా. మన అపరాధములను తీసివేయటికే కదా ప్రభు వారు తన ప్రాణమును అర్పించింది. ఈ లోకమంతటి కొరకు, ఈ లోక పాప పరిహారం జరగాలంటే గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు వాటి ద్వారా పాప పరిహారం జరగదని, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము చిందింపబడవలసి ఉన్నదని ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు. మనందరి నిమిత్తము మరణించారు. ఇప్పటి వరకు నేను చెప్పిన వారందరూ మారని వారండి. పరిసయ్యులు, శాస్త్రులు మారని వారు. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, పిలాతు, హేరోదు, యూదా ప్రజలు, ఎడం వైపునున్న దొంగ, అలాగే ఈ దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా అన్న జనులు, ఇస్కరియోతు యూదా, వీరందరూ మారని వారండి. మనం ఏ స్థితిలో ఉన్నామో వీరి స్వభావాలను, వీరి లక్షణాలను ఇప్పటి వరకు మనం చూసాము. ఇక్కడ చేరిన మనమందరము మారేమని చెప్పుకుంటూ ఇంకా మారని స్థితిలో ఉండి, మారేమని భ్రమలో బ్రతుకుతూ దేవుని శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నామేమో. మనల్ని మనం పరిశీలన చేసుకుందామండి. దేవునికి ఇష్టలుగా జీవిద్దాము. ఆయనతో యుగయుగాలు జీవించే నిత్య జీవాన్ని మనం పొందుకుందాము. అలాగనే ఇప్పటి వరకు మారు మనసు జీవితం, బాప్తిస్మం పొందని వారు ఎందరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను గుర్తించి, ప్రభు వారు మరణించింది మా కొరకే అని తెలుసుకొని దేవుళ్ళలో ఒక దేవుడుగా ఆయన అనుకొనవద్దండి.
ప్రభు ఒక్కడే దేవుడని గుర్తించమని మిమ్మల్ని దయతో వేడుకుంటున్నాను. రక్షణ పొందని బిడ్డలందరూ రక్షణ పొందాలని ఆశిస్తూ ఇప్పటి వరకు నేను చెప్పిన మాటల్ని ప్రభు తన పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింప చేయాలని యేసు నామంలో వేడుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం.